వెతకబోయిన తీగ కాలికి తగిలితే మనకెంత సంతోషం అనిపిస్తదో జెప్పండి. మా పాపకి లంగా జాకెట్ అయితే తీసుకుంది మా చెల్లె. ఇట్లాంటి గాజులు కావాలి అని నా మనసులో అనుకున్నా. మా చెల్లె కరీంనగర్‌లో దొరికింది. సారీ వెతికింది దొరకలేదు. మేము బోయినపల్లిలో తీసుకున్నాము. కాకపోతే ఇంకా తప్పదు అనేసి తీసుకున్నాము. కానీ లక్కీలీ మా ఇండ్లల్లోకి ఇట్లా గాజులు అమ్మేటాయన వచ్చిండు. 100కి 4 డజన్‌లంటే తీసుకుందామని చెప్పేసి ఆగినాము. మా పాప గూడా మా అమ్మ పిలుస్తుంటే ఆగయ్యా, ఆగయ్యా, ఆగయ్యా అనుకుంటూ పోయింది మా బిడ్డ. మాటలు వచ్చినా రాకున్నా చిన్న చిన్న మాటలతోటి మా బిడ్డకైతే మంచి గాజులు దొరికినాయి, కంకణాలు అనుకున్నట్టుగానే. సో మేము కూడా కొన్ని కొన్ని తీసుకున్నాము. బతుకమ్మ పండగకైతే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ముసలోళ్ళ దాకా గాజులైతే కంపల్సరీగా వేయించుకుంటారు. ఏం తీసుకున్నా తీసుకోకపోయినా డబ్బులుండి లేకపోయినా కానీ. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా నానమ్మల అట్లాంటి వాళ్ళు బతుకమ్మ పండగకి ఇటు 4 డజన్లు వేయించుకునే వాళ్ళన్నమాట ఎక్కువ.